Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. దీనికి స్వయంగా కేటీఆర్ స్వాగతించి కేసీఆర్ గారు కూడా ఇంటికి రమ్మని చెప్పి ఇంట్లో మాట్లాడడం జరిగింది. ఏదో శాస్త్రం ఉన్నది మీడియా మిత్రులారా, సంసారి సందులో అంటున్నట్టు ఎవరు రచ్చెక్కిండ్రట. ఇగో ఇట్లున్నది మా కేటీఆర్ కేసీఆర్ది. నీకున్న పార్టీలనే, నీ యొక్క బీఆర్ఎస్ పార్టీలనే సొంత చెల్లెను బయటికి తరిమేసిండు. కేసీఆర్ అంటైనా సొంత బిడ్డను ఆ టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ సొంత కన్న బిడ్డనే బయటికి నెట్టేసిన కేసీఆర్, సొంత చెల్లెను మెడలు పట్టి బయటికి నెట్టేసినటువంటి కేటీఆర్. ఇక మీరు మళ్ళీ మందికి నీతులు చెప్తే అది ఎట్లా బాగుంటుందో అది అర్థం చేసుకోవాలి. రెండోది, 2001 నుండి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నప్పటి నుండి వందల మందిని టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవడం కోసం వందల మందిని ఉపయోగించుకొని వందల మందిని తొక్కేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటికి నెట్టేసిన చరిత్ర కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబాన్ని. మరి మీరు మందికి సంసార లెక్కలు చెప్తే అది బాగుంటుందని అంటున్నాం మేము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జనరల్గా ఒక 4-5 పేర్లు చెప్తే అదంతా పెట్టాలంటే ఒక 100-200 మంది పేర్లు ఉన్నాయి. పాపం దానికోసం టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు. ఇయలో విజయశాంతి గారిని టీఆర్ఎస్ పార్టీలో రమ్మని చెప్పి ఆమె పెట్టిన పార్టీని విలీనం చేసుకొని ఆమెను ఎన్నో అవమానాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళేటట్టు చేసిండు కేసీఆర్. అదేవిధంగా జయశంకర్ గారు బతుకున్నప్పుడు ఎన్నోసార్లు అవమానపరిచిండు. మేము స్వయంగా అక్కడ కూర్చున్నప్పుడే తాగి కూర్చుందంటే ఆయన పాపం అక్కడ పడ్డాడు. వెనుక నరసింహారెడ్డి గారు లేకపోతే దెబ్బలు తలిగేది. ఇది కేసీఆర్ గారి చరిత్ర. ఇన్నాయను టీఆర్ఎస్ పార్టీ బలోపేతం మీదకు ఉపయోగించుకున్నాడు, బయటికి నెట్టేసిండు. రవీంద్ర నాయకును పార్టీలో ఉంచుకున్నాడు, తంతె పోయి బయటపడ్డాడు. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, దాదాపు 100 మందిని. ఇంకొక పేరు చెప్తాను, ఈటాల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవ్వడానికి, టీఆర్ఎస్ పార్టీ నడవడానికి, టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కాదు అయినది, టీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణ ఉద్యమాన్ని చేసిన దాంట్లో ఈటాల రాజేందర్ గారు కీలక పాత్ర వహించాడు. అప్పుడు వాళ్ళకి అధికారం లేదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దగ్గర అధికారం లేదు, డబ్బులు లేవు. అలాంటి సమయంలో ఈటాల రాజేందర్ గారు ఆయన వ్యాపారం సంబంధించిన డబ్బులు పెట్టి ఆ పార్టీని బలోపేతం చేసిండు. ఆ పార్టీ తరపున నిలబడ్డాడు, గెలిచిండు. సీనియర్ నాయకుడు, మంత్రిగా ఉన్నాడు. అటువంటి ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ పార్టీ కోసము అహర్నిశలు కష్టపడి డబ్బు, శ్రమ, జనాన్ని కదిలించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మొత్తమైన ఆ కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి సాక్రిఫై చేసిండు ఈటల రాజేందర్. అటువంటి పట్టపగలు టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటికి నెట్టేసి కేసులు పెట్టి రోడ్డు మీద వేసి బదనాం చేసి ఆయన రాజకీయాల్లో ఉండకుండా ఒక సందర్భంలో చేసినటువంటి చరిత్ర
కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని. ఇక మళ్ళీ మీరు చెప్తున్నారు అవే బయట అంత అంటే టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా భాగస్వామినే అన్నందుకు, టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా వన్ ఆఫ్ ద ఓనర్నే అన్నందుకు ఈటల రాజేందర్ను పట్టవాటిని బయటికి నెట్టేసి కేసులు పెట్టి బయటికి నెట్టేసిండ్రు. ఆయనకు ఒక చరిత్ర ఉండి ఆ చరిత్ర హీనుడిగా చేసి బయటికి పంపించిండ్రు. మరి ఇవన్నీ గుర్తుకత్తలేరా కేసీఆర్ గారికి ఉన్న కేటీఆర్ గారికి? గుర్తుకు చేస్తున్నా, నేను గుర్తుకు చేస్తున్నా మీరు ఏం చేసిండు. దళితుల్ని సీఎం చేస్తానన్నాడు తెలంగాణ రాకముందు. దళితులను మోసం చేసిండ్రా లేదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు అందరిని కూర్చోబెట్టుకొని ఇంట్లో అందరం కలిసికట్టుగా లేకపోతే తెలంగాణ రాదు అని చెప్పి మొత్తం కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లందరినీ నేను కూర్చోబెడితే మా ఇంటికి వచ్చినప్పుడు విశ్వేశ్వరరావు గారు, సింహాద్రి గారు అందరు ప్రొఫెసర్లు అంతా ఇప్పుడు బతికే ఉన్నారు. అయ్యా మిమ్మల్ని అందరినీ నేను మంత్రులు చేస్తా, ఒక దళితుడిని ముఖ్యమంత్రి కాదు, అవసరం అనుకుంటే నేను ఇగో ఈ డిప్యూటీ సీఎం చేస్తానయా గజరకాంతం అని అన్నాడు. చేసిన రావా మీరు? ఎంతమందిని మోసం చేసి తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ ఉద్యమకారులందరి శ్రమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తే ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని నిండు అసెంబ్లీ చెప్పిండు కేసీఆర్. మరి ఇవన్నీ మర్చిపోయి జీవన్ రెడ్డి గారి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ నీకు అన్యాయం చేసింది అని చెప్తే సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నా నేను. సిగ్గు లజ్జ ఉన్నది అంటున్నా మీకు, కేసీఆర్కు కేటీఆర్కు. మీరు రాజకీయాల్లో రాజకీయ వ్యభిచారులు. మీకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని అంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశంలో ఎస్సీలను, ఎస్టీలను, ఆదివాసీలను రాజకీయాలు ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడ్డది. ఇయల్లో ఒక దళితుణ్ణి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని చేసింది. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ లాంటి పెద్ద ఆయనను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది 2 సార్లు. బీసీలను ముఖ్యమంత్రులు చేసింది. ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఆదివాసీలకు అనేక అవకాశాలు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. మరి మీరెక్కడ అవకాశాలు కల్పించిండ్రో కేటీఆర్ ఒక్కసారి చెప్పాను. ఒక్కసారి చెప్పు. ఒక దళితుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉండడం మా భట్టి విక్రమార్క గారు 2018 ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండడమే మీకు ఇష్టం లేక ఆయనతో దాన్ని కూడా పోయే విధంగా చేశారు. ఇది వాస్తవాలు ఒప్పుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. మీది చెడిపోయినటువంటి పార్టీ మొత్తం ప్రజలను, అనేక ఉద్యమకారులను, మీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను తొక్కేసి మీరు అధికారంలోకి వచ్చారు. అది మర్చిపోకండి అని అంటున్నా. ఇలా మీరు నీతులు చెప్తే మంచిది కాదు. అది నీతులు చెప్పకండి.